అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కృష్ణప్రియ, కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ జనసేన పార్టీ. ఈరోజు మార్నింగ్ పేపర్లో ఒక చిన్న ప్రకటన వచ్చింది. పలానా బీజేపీ నాయకులు ఇలా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు అని ఇచ్చారని చూశాను. కానీ వారు అలా అని ఉండకపోవచ్చు. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ నేను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసే డెవలప్మెంట్ ఆంధ్రాలో, ఆయన సినిమాల్లో మాత్రమే హీరో కాదండి, రియల్ లైఫ్లో కూడా రాజకీయాల్లో కూడా హీరో. బికాజ్ ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్ అండ్ అక్కడ చేసే డెవలప్మెంట్ కానీ రోడ్స్, ట్రైబల్ డెవలప్మెంట్, స్కూల్స్, అలాగే ఎడ్యుకేషన్ అన్నీ ఎక్కడ చూసినా కూడా నేషనల్ వైడ్గా ర్యాంక్ 1, ర్యాంక్ 2 తెచ్చుకున్నారనమాట. సో ఆ డెవలప్మెంట్ని చూసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ జనసేన వైపు దృష్టి మళ్లిస్తున్నారు. కాబట్టి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన పిఎం గారు కూడా నార్త్లో ఎలా అయితే యోగి ఆదిత్యనాథ్ గారు అంటే అభిమానమో, మన సౌత్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా అంతే అభిమానం. వీరి ముగ్గురి ఆలోచన విధానం, ముగ్గురు ఒకేలాగా ఆలోచిస్తారు. సనాతన ధర్మం అండ్ పబ్లిక్ ఇష్యూస్ పైన, డెవలప్మెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. సో మన రాజకీయ చర్చలు అనేవి ఇంత తక్కువలో కాకుండా ఇంకొంచెం మెచ్యూరిటీతో ఇంకా బ్రాడ్గా ఆలోచించాలని కోరుకుంటూ, ప్రజల ఇష్యూస్ పైన, ప్రజల డెవలప్మెంట్ పైన, మన దేశ అభివృద్ధి పైన ఆలోచించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు చిరాగ్ ప్రజిత్ గౌడ్. నేను చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే చిరాగ్ ప్రతాప్ లింగం గౌడ్ గారి మనమడిని. ఈరోజు పొద్దున వచ్చిన ఒక పత్రికలో జనసేన పార్టీలోకి సినిమా పిచ్చి ఉన్న వాళ్ళే జాయిన్ అవుతున్నారు అనే ఒక కథనం వచ్చింది, ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నట్టుగా. నాకు తెలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారు ఆ మాట అని ఉండరు. ఎందుకంటే ఆయన రాజకీయ పరిణితి, ఆయన అనుభవం, ఆయన వయసు, ఆయన స్థాయి ఆయన తగ్గించుకోరని నేను అనుకుంటాను. ఆయన అని ఉండరని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ అని ఉంటే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే స్వయాన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గృహానికి చేరుకొని, స్వగృహానికి వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించారు. ఏ పవన్ నహీ హే, ఏ ఆంధీ హే అన్నారు. మొన్న జరిగిన మీటింగ్ లో కూడా పవన్ మేరే భాయ్ అన్నాడు. దేశం కోసం అహర్నిశలు పోరాడుతున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సినిమా పిచ్చి వల్ల పవన్ కళ్యాణ్ గారిని చేరువ చేసుకుంటారని నేనైతే అనుకోను. సనాతన ధర్మం పట్ల పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం, ప్రజలకి మంచి చేయాలనే ఆయన సంకల్పం, ఆయన ప్రజలకి మంచి చేస్తున్న తీరు నచ్చి ఆయనని దగ్గర తీసుకున్నారు అనుకుంటున్నాను. కేవలం సినిమా పిచ్చి వల్ల అంటే ఈ దేశంలో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, పోనీ రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. వాళ్ళందరినీ మోడీ గారు దగ్గర తీసుకోలేదే. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు అంటే ఆయనకి ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, నెక్స్ట్ జనరేషన్ కి ఏ రకమైన రాజకీయాన్ని, ఏ రకమైన సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ లోపాలని సరిదిద్ది ఏ రకమైన సిస్టాన్ని మనం నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వాలి అనే సంకల్పంతో ఆయన చేసిన పోరాటం నచ్చి ఆయనను దగ్గర తీసుకున్నారు. ఈ రోజు పార్టీలో చేరుతున్న నాలాంటి వాళ్ళు ఎంతో మంది యువకులు కానీ, సీనియర్లు కానీ ఈ రోజు మా జనసేన పార్టీలో చేరుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి. నేను ఈ రోజు వరకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానిని కాదు. ఏ సినిమాకి నేను చొక్కా చించుకోలేదు, బ్యానర్లు కట్టలేదు, థియేటర్కి వెళ్ళలేదు. ఆయన ఐడియాలజీకి మాత్రం నేను ఖచ్చితంగా అభిమానినే. ఆయన ఐడియాలజీ నచ్చి నేను ఆయనకు ఆకర్షితుడైనాను. ఆయన నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్న జెన్జీ కిడ్స్ కి కానీ, మాలాంటి యువకులకు కానీ ఆయన చేస్తున్న దిశానిర్దేశం, రాజకీయంగా మాలాంటి వాళ్ళకి ఇస్తున్న ఆపర్చునిటీ, దీనిని మేము దానికి ఆకర్షితులమే మేము పార్టీలో చేరినాం. పార్టీని ముందుకు తీసుకెళ్తాం. నెక్స్ట్ జనరేషన్ కి కూడా కుళ్ళిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా మా జనసేన పార్టీ పోరాటాలు ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్స్ అంటే యంగ్ పీపుల్ లైక్ అస్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ గవర్నెన్స్, కరప్షన్లెస్ గవర్నెన్స్, డీసెంట్రలైజేషన్, అకౌంటబిలిటీ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ సమగ్రత. సో మాలాంటి యువకులకి, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కి ఇవన్నీ పారదర్శకంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం దీనికి అనుగుణంగా ఉన్నందునే మేము ఆకర్షితులమైనాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టి ఆయన గవర్నెన్స్ ఏంటో చూపిస్తున్నారు, ఆల్రెడీ నిరూపించుకున్నారు. ఇవన్నీ నచ్చి నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చేరువ చేసుకుంటున్నారు. ఎస్, మేము సినిమా పిచ్చోళ్ళమే. మనకు ఐడియలిస్టిక్ సొసైటీని బిల్డ్ చేయడానికి కొన్ని సినిమాలు వచ్చినాయి. ఒకే ఒకడు, ఒక శ్రీమంతుడు, ఒక భరత్ అనే నేను, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అవుతాం. మన రియల్ సొసైటీలో కూడా ఇవన్నీ ఉండాలి కదా అని. అట్లాంటి వాటి కోసం మేము చూసినప్పుడు మాకు నిజాయితీ గల ఒక నాయకుడికి పవన్ కళ్యాణ్ గారిలో కనిపించారు కాబట్టే మేము జనసేన పార్టీలో చేరుతున్నాం. ఇంకా
రాబోయే రోజుల్లో వేలాది మంది చేరుతారు. నిజంగా మీకు సినిమాల్లో కనిపించిన ఐడియలిస్టిక్ సొసైటీ రియల్ లైఫ్ పాలిటిక్స్ లో కనిపించే విధంగా మా పోరాటాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గల్లా శ్రీనివాసరావు, మాజీ ప్రజారోగ్య సంచాలకులుగా, ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, ఈరోజు కొన్ని తెలుగు న్యూస్ పేపర్స్ లో ఒక న్యూస్ చూడటం జరిగింది. అది మా జనసేన పార్టీలోకి కేవలం సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతున్నారని చెప్పేసి, అవి కూడా కామెంట్స్ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వారు చేసినట్లు రాయటం జరిగింది. అండ్ నాకు తెలిసినంత వరకు, నేను భావిస్తున్నంత వరకు వారు అలాంటి వ్యాఖ్యలు కానీ కామెంట్స్ కానీ చేస్తుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అయినా సరే ఈరోజు మేము నా అలాంటి వ్యక్తులు కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చాలా విస్తృతంగా జనసేన పార్టీలో ప్రస్తుతం చర్యలు జరుగుతున్నాయి. అండ్ సమాజంలో ఉన్న వివిధ పార్టీల్లో ఉన్న వ్యక్తులు, అలాగనే సమాజంలో ఉన్న మేధావులు, నిరుద్యోగ యువత, విద్యావంతులు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. వాళ్ళందరికీ సినిమా పిచ్చితో జాయిన్ అవుతున్నారని చెప్పి నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఈరోజు ఎస్పెషల్లీ నా వరకు నేను మాట్లాడుకోవాలంటే, సుమారు 25 సంవత్సరాల పైగా ఒక ప్రభుత్వ వైద్యుడిగా, సుమారు 5.5 సంవత్సరాల పైగా తెలంగాణ రాష్ట్రానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా, అలాగనే ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మీరు ఎలాంటి సేవలు అందించామో తెలుసు. ఈరోజు నేను ముఖ్యంగా పార్టీలోకి రావడానికి కారణం జనసేన పార్టీ సిద్ధాంతాలు, వారి భావజాలము, అలాగనే ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, వారు ఏదైతే ఈరోజు నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తున్నారో, అలాగనే ప్రజలే కేంద్రంగా పరిపాలన చేస్తున్నారో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ వీటికన్నింటే ముఖ్యంగా కూడా మన దేశ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారే చాలా సార్లు, చాలా సమావేశాల్లో కానివ్వండి, బహిరంగ సభల్లో కానివ్వండి, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అధ్యక్షుడు వారిని ఎన్నోసార్లు మెచ్చుకోవడం, పోవడం కూడా జరిగింది. నాకు తెలిసినంత వరకు వారి సినిమాలు చూసి వారి మీద అభిమానంతో పోయారని చెప్పి మనం అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి, పవన్ కళ్యాణ్ గారు సమస్యలపై స్పందించే గుణం చూసి, సమాజం పట్ల వారికి ఉన్న నిబద్ధత చూసి, అండ్ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు ఏదైతే పరితపిస్తున్నారో, అహర్నిశలు పాటుపడుతున్నారో, దానికి వారు అభిమానించి వారిని మెచ్చుకుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అండ్ దాంతోపాటు ఈ మధ్య మా అధ్యక్షుల వారి ఆరోగ్యం బాగాలేనప్పుడు స్వయంగా గౌరవనీయులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మా అధ్యక్షుల వారి ఇంటికి రావడం, వారిని పరామర్శించడం కూడా జరిగింది. అది కూడా వారి మీద ఏదో అభిమానం, లేదా సినిమాల మీద అభిమానంతోనో, లేకపోతే వారు హీరో అని చెప్పి, పెద్ద హీరో అని చెప్పేసి అభిమానంతోనో వచ్చారని చెప్పేసి మేము భావించట్లేదు. అండ్ ఎందుకంటే వారికి అలాంటి ప్రేమ, అలాంటి వాత్సల్యం ఈరోజు ఉన్నది. ఎందుకంటే అలాంటి ఒక పారదర్శకమైన పరిపాలనని, ఒక మంచి నాయకత్వాన్ని, ఒక మంచి నాయకుడిని, ప్రజానాయకుడిని ఈరోజు వాళ్ళు చూశారు కాబట్టేసే దేశంలో ఇంతమంది నాయకులున్నా సరే ప్రత్యేకంగా వారంటే, పవన్ కళ్యాణ్ గారంటే మన గౌరవనీయ ప్రధానమంత్రి వారికి అలాంటి అభిమానము. అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే జనసేన పార్టీలో రావాలనుకుంటే మా భావజాలాన్ని, సిద్ధాంతాన్ని మీకు నచ్చితే తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానివ్వండి, వివిధ వర్గాల ప్రజలు కానివ్వండి, అలాగనే ముఖ్యంగా వివిధ పార్టీలో ఉన్న నాయకులను మీ అందరినీ కూడా మీరు మరోసారి మిమ్మల్ని మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మనం అందరం కలిసి కూడా ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి పోట్లాడి ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న తెలంగాణని ఒక సామాజిక తెలంగాణ వైపు పనిచే దిశగా చేయడం కోసం మనం జనసేన పార్టీ పనిచేస్తుంది. అండ్ మనందరం కలిసి కూడా ఆ విధంగా ముందుకెళ్లేసేసి సామాజిక తెలంగాణని సాధించుకుందామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం.